ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్యగోదావరి అవుతుంది. చిన్నారుల నవ్వుల్లో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి చిట్టి మాటల్లో ఆ పరమాత్మని వేదం వినిపిస్తుంది. అటువంటి చిన్నారులు మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకొని మన ముందుకు వస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమమే బాలముకుందం. ఈ కార్యక్రమానికి గురువుగారైన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా సేవలందిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. గురువుగారు నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. మన సంస్కృతిలో శ్లోకం అంటే కేవలం పదాల కలయికే కాదు, అది ఒక దివ్యమైన భావం. అటువంటి చక్కని శ్లోకంతో మన ముందుకొస్తున్న చిన్నారులను కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జొన్నగడ్ల మోహిత్రామ్ గుప్తా. నేను పీలేర్ శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాత్ స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయాపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయः. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. హరి ఓం. గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో చక్కటి శ్లోకాన్ని విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. చిన్నారి భగవద్గీత శ్లోకాలను చాలా చక్కగా ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో పఠించాడు. భగవద్గీత శ్లోకములను కంఠస్థం చేయడం అనేటువంటిది
ఈ రోజున కేవలం భారతావనిలో ఉండేటువంటి వారే కాదు, ప్రపంచంలో సకల దేశాలలో ఉండేటువంటి వారు కూడా ఎక్కడ చూసినా ప్రతి పాఠశాలలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ప్రతి ప్రాంతంలోనూ కూడా భగవద్గీతను పిల్లలకి నేర్పాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు కూడా కలగడం అనేటువంటిది ఇది భగవద్ అనుగ్రహం. కేవలం మనం ఇక్కడ ఆంధ్రదేశంలోనూ లేకపోతే ఈ భారతావనిలోనూ ఉండేటువంటి చిన్నారులు నేర్చుకుంటున్నారు అంటే ఇక్కడే కనుక భగవద్గీత పుట్టింది, ఇక్కడ వారు నేర్చుకుంటున్నారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ ఈ రోజున దేశ విదేశాలలో కూడా చిన్నారులు అక్కడక్కడ వారి వారి యొక్క పాఠశాలల్లో జరిగేటువంటి చిన్న చిన్న పండుగ కార్యక్రమాల్లో భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ ఉన్నారు. అంత గొప్పగా భగవద్గీత ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నది. ఇదంతా కూడా లోక కళ్యాణదాయకమైనటువంటి విషయం. ఎంతగా భగవద్గీత మన మస్తకంలో ఉంటుందో, ఎన్ని శ్లోకాలను మనం కంఠతాగా ఉంచుకోగలుగుతామో అంతగా జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ముందుకు సాగగలుగుతాడు, ఏ ఆటంకము కూడా లేకుండా. అటువంటి భగవద్గీతని చిన్నారి చాలా చక్కగా పఠించాడు ఈ రోజున. ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ పురుషులు మళ్ళీ మన కళ్ళ ముందు నడయాడుతున్నారా అన్నట్లుగా అద్భుతంగా అభినయించడమే ఏకపాత్రాభినయం. మరి అటువంటి పాత్రలను అద్భుతంగా అభినయించి మనల్ని అలరించడానికి వస్తున్న వారి మాటల్లో వారు ఏ పాత్రాభినయం చేస్తున్నారో వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారము. నేను బి దర్శన్ తేజ్ మాతృశ్రీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు యమధర్మరాజు ఏకపాత్ర వినయం చేయబోతున్నాను. యశో విశారదుండ ధర్మ పరిపాలకుండ నరలోక పాలకుండ యముండ నరకలోక పాలకుండ వానర వారసుండ బ్రహ్మరాతకుండ పేదల పాలకుండ పీడిత ప్రజానాయకుడుండ యముండ. ఏమిటి సుంట నా ఎదుటనే నిలుచుండ భయము లేకుండ యముండ. ధర్మరక్షకుడి నేను ఈ ముండనే ప్రియాసమాడుతుండ పరుగున వెడలిపోకుండ యముండ. ఈ సుంటను కనకనమంటే మంటల్లో మండించి కరకర కత్తులతో కోయించి కసరత్తు చేయించి కాకులకు గ్రద్దలకు వేయించి వాని పాపములకు పరిహారం చెల్లించి మీ కర్తవ్యం చేయండి యముండ. ఏమిటి భార్యకు ద్రోహము చేసిన ఈ ముండను నూనెలో వేయించి గానుగలో త్రిపించి బండికి కట్టి లాగించి కారము కళ్ళల్లో చల్లించి సిధిలో మన్నించండి పోండి యముండ. సభలోని వారంతా పైకి రారండ యమలోకము చూతూ రెండ ధర్మ పరిపాలకుండ యముండ. గురువుగారు, మరి చక్కటి ఏకపాత్రాభినయంని వీక్షించాం కదా, మరి మీ విశ్లేషణ ఏంటో తెలియచేయండి. ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో ఏకపాత్రాభినయ కార్యక్రమంలో భాగంగా యమధర్మరాజు పాత్రలో చిన్నారి చాలా చక్కగా నటించడం జరిగింది. యమధర్మరాజు అంటే ప్రతినిత్యము కూడా మనం గుర్తుంచుకోవలసినటువంటి ఒక దైవం. అంటారు పెద్దలు కూడా, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అంటారు. మనం ధర్మాచరణ చెయ్యాలిట. ఆ ధర్మాచరణ కూడా ఎలా చేయాలి అంటే గృహీత ఇవ కేశేషు మృత్యునా అంటారు. యమధర్మరాజు మన నెత్తిన కూర్చొని మన జుట్టు పట్టుకొని ఉంటే ఏ క్షణము ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నట్టు మనం ఉండి అప్పుడు ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడు రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అని అనం. ఎప్పుడు ధర్మాచరణ చేసే అవకాశం ఉంటుందో అప్పుడు ఏమాత్రము కూడా క్షణము కూడా ఆలస్యం కాకుండా ధర్మాచరణ చేసేస్తాం. అటువంటి స్థితిలో ఉండాలి అని హితోపదేశకారులు అంటారు. అటువంటి యమధర్మరాజు యొక్క పాత్రలో చిన్నారి చాలా చక్కగా చేయడమే కాకుండా ఏదైనా ఒక తప్పు ఆచరిస్తే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో వాటిని కూడా తన యొక్క ఏకపాత్రాభినయంలో ఎంతో చక్కగా తన యొక్క వాగ్రూపంగా చక్కగా మనందరికీ కూడా తెలియజేశాడు ఈ పిల్లవాడు. మరి ఈ పిల్లవాడికి చక్కనైనటువంటి ధర్మాచరణ యోగ్యతా స్థితిని ఆ భగవంతుడు అందజేయాలి అని మనసారా కోరుకుంటూ ఈ పిల్లవాడికి గోవిందుడి యొక్క ఆశీస్సులు ఉండాలి అని కోరుతూ ఉన్నాను. ఇక మూడవ అంశం కళా వైభవం.
ఎవరైతే తమ కళ నైపుణ్యాన్ని దేవుడికి అంకితం చేస్తారో వారే నిజమైన కళాకారులు. మరి ఈనాటి కళా వైభవంలో ఈ చిన్నారి ఏ ప్రదర్శననిస్తుందో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఆర్ హేమనీష్ రెడ్డి. నేను భారతీయ విద్యాభవన్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామం శంకు చక్రాన్ని నా మనసులో ఊహిస్తూ గీస్తాను. Dum 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 dum
గురువుగారు, మరి ఈ ప్రదర్శన చూసి మనం ఎంతో ఆనందించాం కదా, మరి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈ కళా వైభవ ఘట్టం చాలా ప్రధానమైనటువంటిది. ఈ కళా వైభవంలో వివిధ రకాలైనటువంటి వాద్యములను నేర్చినటువంటి చిన్నారులు, లేదా గాన కళను అభ్యసిస్తూ ఉన్నటువంటి చిన్నారులు, చిత్రలేఖన కళను అభ్యసిస్తూ ఉన్నటువంటి చిన్నారులు, నాట్యమును అభ్యసిస్తూ ఉన్నటువంటి చిన్నారులు వారి వారి యొక్క కళల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అనేక కళలు మన భారతావనిలో పుట్టాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనం షోడశ కళానిధికి షోడశోపచారములు అంటూ ఆరాధన చేస్తాం. చతుషష్ఠి కళలు అని మన వేద ఇతిహాస పురాణములలో మనకందరూ కూడా ఉపదేశించి ఉన్నారు. ఈ ప్రతి ఒక్క కళ కూడా మానవ జీవితంలో ఒక ఔన్నత్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆ జీవితానికి ఒక సార్థకత అనేటువంటి దాన్ని చేకూర్చి పెడుతుంది. అటువంటి కళలను ఈ చిన్నారులు ఎంతో గొప్పగా ఈ రోజున ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, ఏ విధంగా అయితే ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారములలో బాలముకుందం కార్యక్రమం వేదికగా వీరు కళా ప్రదర్శనం చేశారో, ఇలాంటి గొప్ప గొప్ప వేదికల్లో ఇంకా ఇంకా గొప్పదైనటువంటి వీరి కళా ఉపాసన ప్రదర్శనను చేయగలిగేటువంటి అవకాశం ఈ చిన్నారులకు కలగాలి అని మనసారా కోరుతున్నాను. ఇక చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణే మన సంస్కృతిని తెలియజేస్తుంది. మరి అటువంటి భిన్న రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించి మన దేశ సమగ్రతను చాటి చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారములు. నా పేరు పి వర్ష. నేను మాతృశ్రీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కేరళ సంస్కృతం గురించి చెప్పబోతున్నాను. మా కేరళ సంస్కృతి భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన ప్రత్యేకమైన వారసత్వాన్ని కలిగి ఉంది. మా ప్రధాన సాంస్కృతిక అంశాలు శాస్త్రీయ నృత్యాలు మరియు కళలు. మా కేరళ ప్రపంచ ప్రసిద్ధి చెందిన 2 ప్రధాన శాస్త్రీయ నృత్యాలు కళారూపాలకు నిలయం. కథాకళి అనగా సంక్లిష్టమైన అలంకరణ, రంగుల దుస్తులు మరియు ముఖ కవళికలతో ప్రదర్శించే ఒక అద్భుతమైన నృత్య నాటకం. ఇది మా కేరళ సంస్కృతి ప్రతీకగా నిలుస్తుంది. మోహిని అట్టం అనగా స్త్రీలు చేసే సున్నితమైన సొగసైన శాస్త్రీయ నృత్య నాటకం. కలరిపయట్టు అనగా ప్రపంచంలోని పురాతన మార్షల్ ఆర్ట్స్ మరియు యుద్ధ కళల రూపాలలో ఒకటి. మా పండుగలలో ఓనం, ఇది మా కేరళ ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. దీన్ని పౌరాణిక రాజు మహాబలి తిరిగి వచ్చిన సందర్భంగా దీనిని ఆగస్టు నెలలో 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజ చేయడం, సాంప్రదాయ నృత్యాలు మరియు ఓనసంధ్య విందు భోజనాలు ప్రధాన ఆకర్షణలు. త్రిస్తూర్పురం ఏనుగుల అలంకరణ, భారీ ఊరేగింపులు మరియు బాణసంచ ప్రదర్శనలతో కూడిన ప్రధాన దేవాలయ పండుగ. గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ వస్త్రధారణను చూసి ఆనందించాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. భారతావనిలో దేవభూమిగా పిలువబడేటువంటి కేరళ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల గురించి చిన్నారి ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. శ్వేత వస్త్రం శాంతికి చిహ్నం. ఎంతగానో అక్కడ శాంతిని నెలకొల్పినటువంటి మహానుభావులు జన్మించినటువంటి దేశం కేరళ దేశం. ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతగానో గొప్పదైనటువంటి ఔన్నత్యాన్ని శంకర భగవత్పాదుల వారు లాంటి ఎంతో గొప్ప గొప్ప జ్ఞానవంతుల్ని మనకు అందించినటువంటి మహా గొప్పదైనటువంటి పుణ్యధామం. ఆ ధామము గురించి ఎంతగానో మనమందరం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. చిన్నారి ఈ రోజున
కేరళ రాష్ట్రము యొక్క ఔన్నత్యాన్ని చాలా చక్కగా ఈ వస్త్రధారణతో చాలా చక్కగా తెలియజేసింది. మరి ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి మా చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియజేయండి. యథా హ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్ తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా శ్లోక పఠనం, ఏకపాత్రాభినయం, వస్త్రధారణ, వివిధ రకాలైనటువంటి కళలను ప్రదర్శించేటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని చిన్నారులు పొందారు. చిన్నారులందరికీ కూడా ఒకటే సూచన, భగవద్ అనుగ్రహం చేత ఈ రోజున ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేదికగా మీ యొక్క కళను ప్రదర్శించగలిగేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు గోవిందుడు మనందరికీ కూడా అందించాడు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది తప్పక మనందరికీ అత్యవసరం. కేవలం భగవద్ అనుగ్రహం మాత్రమే మనల్ని బయటపడవేస్తుందా అంటే కాదు, పురుష ప్రయత్నము కూడా చాలా అవసరం. ఈ రోజున మీ వంతు ప్రయత్నం మీరు ఎంతో కొంత మీ తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతోనో గురువుల యొక్క ఆశీస్సులతోనో చేశారు కనుక ఈ రోజున భగవద్ అనుగ్రహంతో ఈ వేదికకు వచ్చి మీ కళను ప్రదర్శించగలిగేటువంటి భాగ్యాన్ని పొందారు. అదేవిధంగా మన స్వప్రయత్నము రవ్వంత కూడా లేకపోతే కేవలము భగవద్ అనుగ్రహము మాత్రమే మనల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో శిఖరాలలో కూర్చొని పెట్టేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. అందుకే పెద్దలు మనకెంతో చక్కగా అంటూ ఉన్నారు, యథా ఏకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ అని. ఒక రథము చక్కగా మార్గంలో వేగముగా ముందుకు సాగాలి అంటే ఆ రథానికి 2 చక్రాలు ఉంటాయి. ఆ 2 చక్రాలు కూడా సమాంతరంగా పరిగెట్టాలి. అందులో ఒక చక్రము భగవద్ అనుగ్రహం అయితే ఒక చక్రము మన యొక్క స్వప్రయత్నం. అటువంటి స్వప్రయత్నంలో ఈ చిన్నారులందరూ కూడా సాఫల్యాన్ని పొందాలి అని చెప్పి గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప కళా ప్రదర్శనలు చేయగలిగేటువంటి అవకాశం మీ అందరికీ కలగాలి అని గోవిందుణ్ణి మనసారా ప్రార్థన చేస్తున్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తమ చిన్నారులు తమ ప్రతిభా పాఠవాలను మన ముందు ప్రదర్శించి మనల్ని అలరించారు. వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే కార్యక్రమంలో మరికొన్ని చిన్నారుల ప్రతిభతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.